హలో నమస్తే అండి. ముల్లంగి వేపుడు చేస్తున్నాను. ముల్లంగి వేపుడు. ఇది 3 ముల్లంగిలు అన్నమాట. ఉల్లిపాయ ఒకటి, ఉల్లిపాయ కాస్త ఎక్కువ వేసుకోవాలండి. కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలండి సన్నగా తరుక్కున్నాను. కడాయి పెట్టి ఆయిల్ వేస్తున్నానండి. పోపు దినుసులండి. ఆయిల్ వేడికింది, పోపు దినుసులు వేస్తున్నాను అనమాట. శనగపప్పు, ఇదండి మినపప్పు 2, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, నెక్స్ట్ వచ్చి ఉల్లిపాయలండి. ఇది కాస్త బాగా ఎర్రగా వేగాలండి. నెక్స్ట్ వచ్చి కరివేపాకు అండి. ఇప్పుడు ఇది తురిమి పెట్టుకున్న ముల్లంగి అండి. ఇందులో నీళ్లు కూడా వస్తాయి, కానీ నీళ్ళతో పాటే వేసుకోవాలండి. ఇంట్లో అన్ని విటమిన్స్ ఉంటాయి కాబట్టి నీళ్ళతో పాటే వేసుకోవాలండి. ముల్లంగి నీళ్ళతో, ఇంకా మనం వేరే అవసరం లేదు నీళ్ళు వేయడానికి. పసుపు, 1/2 స్పూన్ కారం అండి. ఎండుమిర్చి వేసాము, కానీ కారం కూడా వేయాలి. టేస్ట్ని బట్టి సాల్ట్ అండి. అన్నీ వేసాక మూత పెట్టి సిమ్లో ఉంచాలండి. ముల్లంగి నీళ్ళంతా ఇంకిపోయిందండి. ఇంకంతే బాగా కలిపేసి ఇంకొక 10 నిమిషాలు ఉంచాలండి. రెడీ అండి ముల్లంగి ఫ్రై. ఇది చాలా బాగుంటుందండి. ఒకసారి చేసి ట్రై చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.